2021లో ఎప్పుడైతే నా ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బై చేశానో, జస్ట్ ఆ ప్రైస్ చూసైతే బై చేశాను. అండ్ తర్వాత నాకు ఏం తెలియదు. చూసేసరికి కాయిన్ అయితే మళ్ళీ ప్రైస్ పడింది. ఐ లాస్ ద మనీ. సో, ఇలాంటి టైంలోనే నేను చూసాను. చూస్తూ మళ్ళీ ఇంకో కాయిన్ ప్రైస్ చూస్తూ బై చేయడం చూసాం. సో, ఇలాంటి థింగే ఎవ్రి క్రిప్టోలో వచ్చే బిగినర్ చేస్తూ ఉంటాడు. సో, ఆ తర్వాత నేనేం చేశానంటే అసలు ఈ ప్రైస్ బయింగ్ కాకుండా ఇంకెలా ఉంటుంది? ఏం చేయొచ్చు? అనేది చూస్తున్నప్పుడు నాకు ఒక 3 థింగ్స్ అయితే అర్థమైనాయి. ఫస్ట్‌లో కాయిన్‌కి సంబంధించిన ప్రైస్ డిసైడ్ చేసేది మాత్రం మార్కెట్ క్యాప్. ఆ తర్వాత లిక్విడిటీ. అండ్ తర్వాత ఎంతమంది హోల్డర్స్ ఉన్నారు. ఈ 3 థింగ్స్ అయితే కంబైన్ చేస్తేనే మనం ఆ కాయిన్ బై చేయాలా లేదా అనేది అర్థమవుతుంది. సో, ఫస్ట్‌లీ నేను ఎప్పుడైతే లాస్ అయితే వచ్చిందో 2021 లాస్ట్ బుల్ రన్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ వచ్చిందో, ఆ తర్వాత నేను ఫ్రీక్వెంట్‌గా డే టు డే ఇలా మార్కెట్‌లో ఎవాల్వ్ అవుతూ నేర్చుకోవడం జరిగింది. సో, ఫస్ట్‌గా నేను ఏదైనా కాయిన్ బై చేసేటప్పుడు ఫస్ట్‌గా నేను మార్కెట్ క్యాప్ చూస్తాను, లిక్విడిటీ చూస్తాను, ఆ తర్వాత హోల్డర్స్ ఎంతమంది ఉన్నారనేది చూస్తూ ఉంటాను. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక క్రిప్టో కాయిన్ బై చేసే ముందు మీరు ఎలాంటి థింగ్స్ అయితే చూడాలి. అండ్ తర్వాత వాటి గురించి ఇంకా డీప్‌గా ఎట్లా రిసర్చ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఈరోజు ఎపిసోడ్ 3 ఫ్రమ్ ది క్రిప్టో బిగినర్ టు ప్రో సిరీస్. సో, ఈరోజు మీరు గనక మన ఛానెల్‌కి కొత్తగా వస్తే, మన కంటెంట్ నచ్చితే డెఫినైట్లీ మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. The information shared in the video is purely for educational and information purposes, and it is not financial advice. Cryptocurrency investments are highly risky, and market conditions can be changed rapidly. Always do your own research and consult a professional before making any decisions. సో, ఫస్ట్‌లీ మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది? మార్కెట్ క్యాప్ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్. సో, టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్ లేదా టోకెన్ అనుకోవచ్చు. సో, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? క్యాలిక్యులేట్ చేయనీకి కరెంట్ ప్రైస్ ఆఫ్ ది కాయిన్ ప్లస్ టోటల్ సర్క్యులేటింగ్ సప్లై ఎంతుందో రెండిట్లని మల్టిప్లై చేస్తే మనకి మార్కెట్ క్యాప్ ఎంతుందో తెలుస్తుంది. ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ ఆఫ్ ది కాయిన్ తెలుస్తుంది. ప్రైస్ ప్లస్ సర్క్యులేటింగ్ సప్లై గురించి రెండిటిని మల్టిప్లై చేస్తే మనకి తెలుస్తుంది కరెంట్ మార్కెట్ క్యాప్ ఆఫ్ ది కాయిన్. సో, మార్కెట్ క్యాప్ ఎంతుంటే మనకి సేఫ్ అండ్ ఎంతుంటే రిస్కీ ఉంటుందంటే, ఫస్ట్‌లీ ఎక్కువగా ఉండే మార్కెట్ క్యాప్ ఎగ్జాంపుల్ బిట్‌కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ ట్రిలియన్స్‌లో ఉంటుంది. సోలోనాకి సంబంధించిన మార్కెట్ క్యాప్ అయితే బిలియన్స్‌లో ఉంటుంది. సో, ఇలా చూసుకున్నట్టయితే ఇలాగ మిలియన్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ కూడా ఉంటుంది. సో, ఫస్ట్‌లీ మనం సేఫ్ కాయిన్స్ ఏదైతే ఉంటావో వాటికి మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏదైతే వోలటాలిటీ తక్కువ ఉంటుంది ఇదే కాయిన్‌కి ఎక్కువగా ఉన్న మార్కెట్ క్యాప్‌కి వోలటాలిటీ తక్కువ ఉంటుంది. అండ్ సేఫ్ ప్లే. సో, ఏదైతే మార్కెట్ క్యాప్ లైక్ మీమ్ కాయిన్స్‌కి మార్కెట్ క్యాప్ తక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ వోలటాలిటీ ప్లస్ ఇంకోటేంటంటే కొంచెం బిగినర్ లెవెల్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు చాలా వోలటాలిటీ ఉండడం వల్ల ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ చూస్తాం. అండ్ ఒక్కసారిగా పడడం, ఒక్కసారిగా పెరగడం అయితే చూస్తూ ఉంటాం. సో, ఈ విధంగా మార్కెట్ క్యాప్ అయితే కాలిక్యులేట్ చేస్తారు. ఈ విధంగా మార్కెట్ క్యాప్ అయితే వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ లిక్విడిటీ అంటే ఏంటిది? లిక్విడిటీ అంటే టోటల్ మనీ ఇన్ ద ఇన్సైడర్ పూల్. సో, ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కాయిన్ ఉంది. సో, కాయిన్‌కి సంబంధించిన టోటల్ పూల్ ఉంటుంది కదా! బై సేల్ జరగాలంటే అక్కడ లిక్విడిటీ ఉండాలి. సో, టోటల్ మనీ ఏదైతే ఉంటుందో ఆ పూల్‌లో అదే లిక్విడిటీ. సో, లిక్విడిటీ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు లిక్విడిటీ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఉంది. ఆ కాయిన్‌కి సంబంధించిన లిక్విడిటీ ఎంత ఉంటే బెటర్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మేజర్ కాయిన్స్ ఉన్నాయి కదా! లైక్ సోలోనా ఇలాంటి మేజర్ ఆల్ట్ కాయిన్స్ ఉంటాయి కదా! వీటికి లిక్విడిటీ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవే కాయిన్స్ ఎక్కువగా వోలటాలిటీ ఉండవు. లిక్విడిటీ ఎక్కువ ఉండడం వల్ల. అదే మీమ్ కాయిన్ చూసుకుంటే లిక్విడిటీ తక్కువ ఉంటుంది. సో, ఇలాంటి లిక్విడిటీ తక్కువ ఉన్న మీమ్ కాయిన్స్‌లో అండ్ లేదా లో క్యాప్ కాయిన్స్‌లో మనం ఎక్కువగా వోలటాలిటీ చూస్తూ ఉంటాం. సో, మేజర్‌గా లిక్విడిటీ అనేది ఎంత ఉండుననేది మీరు ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకోటేంటంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటే ఈజీ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడైతే మనం లిక్విడిటీ తక్కువ ఉంటుందో వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఎంట్రీ అనేది కొంచెం ఎగ్జాక్ట్‌లీ జోన్‌లో తీసుకోలేం. వోలటాలిటీ ఉండడం వల్ల, లో లిక్విడిటీ వల్ల. హై లిక్విడిటీ ఉంటే మనం ఎగ్జాక్ట్ జోన్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో, లిక్విడిటీ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది మనకి. సో, ఎగ్జాంపుల్ ఒక మీమ్ కాయిన్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఏదైనా లో క్యాప్ లేదా మీమ్ కాయిన్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే లిక్విడిటీ ఎంత ఉండాలి? కొత్తగా వస్తుంది మార్కెట్‌లోకి అండ్ లో లిక్విడిటీ ఉంటుంది కదా! ఎగ్జాంపుల్ ఒక 100,000 లిక్విడిటీ ఉంటుంటే ఒక మీమ్ కాయిన్ అనుకోండి. అవి ఈజీ ట్రేడ్ ఉంటది. అండ్ లిక్విడిటీ ఏదైతే 3,000, 10,000కి బిలో ఉంటుందో $10,000, $3,000కి లేదంటే $100,000కి అబోవ్ ఉంటది సేఫ్. 3,000, $10,000కి బిలో ఉంటుందో ఇక్కడేంటంటే ప్రతి ఒక్కటి మనం సేఫ్‌గా ఉండలేం. అంటే ఇది చాలా ఫాస్ట్‌గా వోలటాలిటీగా ఉంటుంది కాబట్టి మనం ఈజీ ఎంట్రీ, ఈజీ ఎగ్జిట్‌లో తీసుకోలేం. చాలా వోలటాలిటీ ఉంటుంది. సో, ఇంకోటి చెప్పాలంటే నేను ఇక్కడ మెన్షన్ చేసిన 3,000, 4,000 ఏదైతే ఉంటుందో 10,000, 100,000 ఇలా మెన్షన్ చేస్తున్నా కదా! ప్రతి ఒక్కటి డాలర్‌లో కౌంట్ చేస్తుంటాను. ఈ బిగినర్ సీరీస్‌లో మీరు కన్సిడర్ చేయండి. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే హోల్డర్స్. హోల్డర్స్ అంటే ఏంటి?
హోల్డర్స్ అంటే ఎవరు? సో ఇప్పుడైతే ఒక కాయిన్ ఉంది. సొలనా అనే కాయిన్ ఉంది. సొలనా కాయిన్‌కి సమ్ థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ యూజర్స్, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అయితే ఆ కాయిన్‌ని బై చేసి హోల్డ్ చేసే వాళ్ళుంటారు. సో వాళ్ళనే హోల్డర్స్ అని అంటారు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక సమ్ కాయిన్ ఉంది. లేకపోతే ఇథీరియం లేదంటే సొలనా లేకపోతే ఇంకోటి సూయి ఇలాంటి కాయిన్స్ ఉంటాయి కదా! వీటికి ప్రతి ఒక్క కాయిన్‌కి హోల్డర్స్ ఉంటారు. సో వాళ్ళనే హోల్డర్స్ అంటారు. వాళ్ళు ఎంతమంది హోల్డ్ చేస్తే బెటర్ అనేది నేను చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఒక కాయిన్ ఉంది. ఆ కాయిన్‌కి సంబంధించిన ఏదైనా మీమ్ కాయిన్ అనుకోండి. ఆ మీమ్ కాయిన్‌కి సంబంధించిన హోల్డర్స్ ఎంతమంది ఉన్నది, దాని వల్ల డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందనేది వల్లే ఆ కాయిన్‌కి సంబంధించిన ఎంట్రీ అవ్వాలి. అంటే మనం కాయిన్ బై చేయాలా? వద్దా? అనేది మాత్రం డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్‌లీ చూసినట్టయితే ఏదైనా మీమ్ కాయిన్ వచ్చింది. కొత్తగా వచ్చింది. లేదంటే దానికి ఒక సమ్ మంత్స్ ఆఫ్ టైమ్ ఉంది. దానికి హోల్డర్స్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఒక 10,000 హోల్డర్స్ ఉన్నారు. దాని మార్కెట్ క్యాప్ కూడా బెటర్ ఉంది. బట్ హోల్డర్స్ కంపేర్డ్ టు మార్కెట్ క్యాప్ ఇక్కడ 50,000,000లో ఉండి, 100,000,000లో ఉండి హోల్డర్స్ 10,000 ఉంటే సో ఏమవుతుందంటే ఇక్కడ టాప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నది 10,000 హోల్డర్సే. మార్కెట్ క్యాప్ 100,000,000 ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే తక్కువ హోల్డర్స్ తోటి ఎక్కువ ఉండడం వల్ల ఈ హోల్డర్స్ దగ్గర ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర సప్లై ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా పంప్స్ అండ్ డంప్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అంటే చూసినట్టయితే 100,000,000 ఇప్పుడు ఏదైనా ఒక యూజర్ ఎగ్జిట్ అవుద్ది. అంటే హోల్డర్ ఎగ్జిట్ అవుద్దా? లేదా బై చేసినా పెరుగుతుంది. ఎగ్జిట్ అయినా గాని పడుతుంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో హోల్డర్స్ ఈజీగా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒక కాయిన్‌కి టాప్ 10 హోల్డర్స్ దగ్గర ఎక్కువ సప్లై ఉన్నా గాని, ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాయిన్స్‌ని హోల్డ్ చేసినా గాని అది ప్రాబ్లమ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు మీరు కాయిన్‌ని ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కాయిన్‌కి సంబంధించిన హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా ఉంది? వాళ్ళు ఎంత టాప్ హోల్డర్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? అండ్ దగ్గర వాళ్ళ సప్లై ఎంతుంది? అండ్ టాప్ 70 దగ్గర ఎంతుంది? టాప్ 50 దగ్గర ఎంతుందనేది కాలిక్యులేట్ చేయండి. సో హోల్డర్ డిస్ట్రిబ్యూషన్ అనేది బెటర్‌గా ఉంటే బెటర్ ఉంటుంది. సో మీరిది కాలిక్యులేట్ చేసుకొని హోల్డర్స్ అండ్ లిక్విడిటీ, మార్కెట్ క్యాప్ ఈ 3 థింగ్స్‌ని ఫాలో అవ్వి ఒక కాయిన్‌ని బెటర్ వేలో ఎంట్రీ అవ్వండి. ప్రైస్ చూడడం కాదు. మార్కెట్ క్యాప్, హోల్డర్స్, లిక్విడిటీ ఈ 3 థింగ్స్ డెఫినిట్‌గా చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ క్యాప్, హోల్డర్స్, లిక్విడిటీ గురించి నేర్చుకున్నాం గదా! ఈ 3 కంబైన్ చేసి ఎలా యూజ్ అవుతాయి? ఫస్ట్‌లీ మార్కెట్ క్యాప్ గ్రోత్ పొటెన్షియల్ కోసం యూజ్ అవుతుంది. కాయిన్‌కి సంబంధించిన ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో, డే టు డే గ్రోత్ ఎలా ఉంటుందన్నది మార్కెట్ క్యాప్ మనకి చెప్తుంది. అండ్ అంతే కాకుండా లిక్విడిటీ ఎలా యూజ్ అవుతుందంటే ఎగ్జిట్ ఎంట్రీ కోసం యూజ్ అవుతుంది. లిక్విడిటీ తక్కువ ఉంటే తెలిసింది గదా! ఎక్కువ ఉంటే ఏమవుతుందో మనకు తెలుసు గదా! సో ఈ విధంగా ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు లిక్విడిటీ మనం డెఫినిట్‌గా చూడాలి. అండ్ తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే లిక్విడిటీ కాకుండా హోల్డర్స్. హోల్డర్స్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే వీళ్ళందరూ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ వీళ్ళందరూ కలిసి ఒక కాయిన్ బై చేసి హోల్డ్ చేస్తే ఒక మంచి కాయిన్ బై చేశారు. వాళ్ళు హోల్డ్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇలా పెట్టుకోవడం వల్ల కమ్యూనిటీ అనేది చాలా బావుంటది. అండ్ హోల్డర్స్ కమ్యూనిటీ ఇలా వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ కాయిన్‌కి సంబంధించిన కమ్యూనిటీ ఉంటుంది గదా! ఇలా ఉండడం వల్ల కమ్యూనిటీ అనేది పుష్ అవుతూ కమ్యూనిటీకి సంబంధించిన కాయిన్ బై జరుగుతూ ఒక బెటర్ వేలో కాయిన్ అనేది బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఇలా కమ్యూనిటీ ఉందని గాని ఒకే పర్సన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక కాయిన్‌ని పంప్ చేయడం కానీ, కాయిన్‌ని డంప్ చేయడం చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వేలో మీరు డెఫినిట్‌గా కాయిన్‌కి సంబంధించిన కమ్యూనిటీ ఎలా ఉంది, డైలీ బజ్ ఎలా ఉంది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినిట్‌గా ఈ 3 థింగ్స్‌ని కంబైన్ చేసుకొని మీ కాయిన్ బై చేయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. అండ్ ఇంకోటి లిక్విడిటీ లాక్‌లో ఉండాలి. లిక్విడిటీ లాక్‌లో ఎలా ఉండాలనేది నేను ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో, ఆ ప్రాక్టికల్ థింగ్స్ మీకు చూపించే ముందు ఇంకోటేంటంటే మీరు ఈ 3 థింగ్స్ గనక సరిగ్గా లేకుంటే ఆ కాయిన్‌ని ఇగ్నోర్ చేయండి. లేదంటే మీరు రగ్ పుల్ అవుతారు అండ్ మనీ లాస్ అవుతారు. సో, ఫస్ట్ థింగ్ మనకు సంబంధించిన కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం కాయిన్ మార్కెట్ క్యాప్‌లో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే టైప్స్ ఆఫ్ కాయిన్స్ చూపిస్తున్నవి. ట్రెండింగ్ కాయిన్స్‌లో పెట్టాను నేను. ఇప్పుడు టాప్ కాయిన్స్ చూపిస్తే మనం టాప్ కాయిన్స్‌లోకెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌ఆర్‌పీ కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ అండ్ డాజ్ కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఫస్ట్‌లీ ట్రెండింగ్‌లో ఉన్న మార్కెట్ క్యాప్ ట్రెండింగ్‌లో ఉన్న కాయిన్స్‌కెళ్దాం. ఇక్కడ కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ చూడండి. ఇదొక కాయిన్ ఉంది. లో మార్కెట్ క్యాప్. ఇదొక కాయిన్ ఉంది. 19,000,000 మార్కెట్ క్యాప్ ఉంది. సో, ఈ విధంగా కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్, బిట్‌కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ అండ్ ఇక్కడ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నవి. కొత్త కాయిన్స్ కూడా. సో, వీటిలో ఈ కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఎవ్రీథింగ్ ఇక్కడ కాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ ఎలా ట్రాక్ చేయాలి? ఇప్పుడు కాయిన్‌కి సంబంధించిన ఓపెన్ చేస్తే మనకు డీటెయిల్స్‌గా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వాల్యూమ్ ఎంతుంది? ఇవన్నీ ఎంతుంది? సర్క్యులేటింగ్ సప్లై ఎంతుంది? అండ్ సర్క్యులేటింగ్ సప్లై ఇంకా ఈ ప్రైస్ కాలిక్యులేట్ చేస్తే చెప్పాను కదా! మార్కెట్ క్యాప్ వస్తుందని. సో, కాలిక్యులేట్ చేస్తే వస్తుంది. సో, లిక్విడిటీ ఎలా చెక్ చేయాలంటే మనం ఎగ్జాంపుల్ ఏదైతే కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో ఈ కాంట్రాక్ట్ అడ్రెస్ కాపీ చేసుకొని చెక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా డెస్క్రిప్షన్‌లోకెళ్తే ఇక్కడ వచ్చిన కొత్త కాయిన్‌కి సంబంధించిన ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నవి. ఇక్కడ స్ట్రీమ్ అనే కాయిన్ ఓపెన్ చేశాను. సో, ఈ కాయిన్‌కి
కాయిన్‌కి సంబంధించిన లిక్విడిటీ ఎలా ఉందనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లిక్విడిటీ అని చూస్తే 324 అంటే 3,24,000 వర్త్ ఆఫ్ లిక్విడిటీ లాక్‌లో ఉంది. ఐ మెన్షన్ లాక్‌లో ఉంది. సో, లాక్‌లో ఉందని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇలా. సో, ఈ కాయిన్‌కి సంబంధించిన హోల్డర్స్ ఎంత ఉన్నారంటే ఈ కాయిన్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రెస్ ఉంటుంది. సో, కాంట్రాక్ట్ అడ్రెస్ ఏంటిది అండ్ దీనికి సంబంధించిన థింగ్స్ అనేది మనం అప్‌కమింగ్‌లో నేర్చుకుంటాం. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, మీరు డే టు డే ప్రోగ్రెస్ అవుతుంటే ఇంకా చాలా థింగ్స్ నేర్చుకుంటారు. సో, ఫస్ట్‌లీ ఈ కాంట్రాక్ట్ అడ్రెస్ కాపీ చేసుకొని అండ్ ప్రతి ఒక్క కాయిన్‌కి కాంట్రాక్ట్ అడ్రెస్ ఉంటుంది. దానికి సంబంధించిన ఆఫీషియల్ ఎక్స్‌ప్లోరర్‌లోకెళ్ళి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన ఆఫీషియల్ బ్లాక్ చైన్‌లోకెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. సో, నేను ఇక్కడ ఈ కాయిన్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రెస్ కాపీ చేసుకున్నాను. ఇది సొలానాలో ఒక కాయిన్, సొలానా బ్లాక్ చైన్‌లో ఒక కాయిన్, సొలానాలో ఒక టోకెన్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ పేస్ట్ చేసుకొని సొలానాకి సంబంధించిన బ్లాక్ చైన్‌లో చెక్ చేస్తున్నాను నేను. అండ్ ఈ కాయిన్‌కి సంబంధించిన హోల్డర్స్ ఎంత ఉన్నారనేది మనం ఇక్కడ డైరెక్ట్‌లీ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గర సప్లై ఎంతుంది అనేది ఇక్కడ క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా సప్లై, దానికి సంబంధించిన హోల్డింగ్ అండ్ తర్వాత లిక్విడిటీ అండ్ తర్వాత ఆ కాయిన్‌కి సంబంధించిన మార్కెట్ క్యాప్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా ఇక్కడ మనకి సంబంధించిన మార్కెట్ క్యాప్ కూడా ఇక్కడ ఈ ఎక్స్‌ప్లోరర్‌లో డైరెక్ట్‌లీ చూసుకోవచ్చు. బ్లాక్ చైన్‌లో కూడా చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది? లిక్విడిటీ అంటే ఏంటిది? హోల్డర్స్ ఎంత ఉండాలి? అండ్ తర్వాత డీప్ ఈ 3 కంబైన్ చేస్తే మనకి ఎలా ఉంటుంది? అండ్ లైవ్‌లో కూడా చెక్ చేసాం. సో, ఇంకా డీటెయిల్‌గా స్ట్రాటజీస్ అండ్ డీటెయిల్‌గా ఇలాంటి థింగ్స్ నేర్చుకోవాలనుకుంటే డెఫినిట్‌గా మీకైతే మన వెబ్3 సర్కిల్ ఎడ్యుకేషన్ కోర్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి థింగ్స్ అండ్ స్ట్రాటజీస్ మాత్రం అక్కడ డే టు డే నేర్చుకోవచ్చు. కోర్స్ అప్‌డేట్ అవుతుంది అండ్ ప్రాక్టికల్‌గా వీడియోస్ ఉంటవి అక్కడ. సో, మీరు ఇప్పుడే ఎన్రోల్ అవ్వాలనుకుంటే web3circle.xyz వెబ్‌సైట్‌కెళ్ళండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ అంతే కాకుండా ఇలాంటి థింగ్స్ మార్కెట్ క్యాప్, హోల్డర్స్, లిక్విడిటీ ఇలాంటివి చెక్ చేసుకుంటూ డైలీ ఎర్లీ ప్లేస్ గనక మీరు ఎగ్జిట్ అవ్వాలి, ఎంట్రీ అవ్వాలి అండ్ ప్రాఫిటబుల్‌గా మీరు కాయిన్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకోనీకి మీకు ఇలాంటి థింగ్స్ కావాలనుకుంటే జాయిన్ ద సర్కిల్ ఇన్సైడర్ ప్రైవేట్ ఛానల్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ మిస్ ఇట్. బై బై నౌ. జై హింద్.